తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు 2 లోక్సభ స్థానాల్లో పర్యటించనున్నారు. ఉదయం సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీతో పాటు కార్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు. సాయంత్రం వరంగల్ వెళ్లి కడియం కావ్య తరపున ప్రచారం నిర్వహించనున్నారు. మడికొండలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే మహబూబ్ నగర్, భువనగిరి, మహబూబాబాద్, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ స్థానాల్లో ప్రచారం చేశారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు 2 లోక్సభ స్థానాల్లో పర్యటించనున్నారు. ఉదయం సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీతో పాటు కార్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు. సాయంత్రం వరంగల్ వెళ్లి కడియం కావ్య తరపున ప్రచారం నిర్వహించనున్నారు. మడికొండలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకి వస్తున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే మహబూబ్ నగర్, భువనగిరి, మహబూబాబాద్, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ స్థానాల్లో ప్రచారం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. సుధాద్రి, మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. గత 4 రోజులుగా తెలంగాణలోని అన్ని పార్లమెంటు స్థానాలను చుట్టుముడుతున్నాడు. ఈ రోజు అటు సికింద్రాబాద్ తో పాటు వరంగల్ కు రానున్నాడు. ఉదయం సికింద్రాబాద్ పర్యటన అనంతరం సాయంత్రం 4 గంటలకు వరంగల్ కు చేరుకుంటాడు. అనంతరం 5 గంటలకు జరిగే ఓరుగల్లు జనజాతర సభలో పాల్గొని అటు కార్యకర్తలకు ఇటు ప్రజలకు రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ చేయనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడమే కాకుండా కార్యకర్తలకు భరోసా కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ రోజు జనజాతర సభలో పాల్గొననున్నాడు. ఇప్పటికే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున భారీగా జన సమీకరణ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అటు కడియం కావ్య, కడియం శ్రీహరి వ్యక్తిగతంగా కూడా పెద్ద ఎత్తున ఈ సభను సక్సెస్ చేయడానికి అటు జన సమీకరణతో పాటు అక్కడ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇటు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి కావచ్చు, జిల్లా అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డి అయితే ఈ యొక్క సభను సక్సెస్ చేసి ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుందనే ఒక కాన్సెప్ట్ తోటి అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది సుధాద్రి. దీనికోసం అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతకు ముందే కడియం కావ్య ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసింది. మరో సెట్ కూడా ఈ రోజు మంచి రోజు ఉండడంతో కార్యకర్తలతోటి బల ప్రదర్శనతోటి వెళ్లి మరో సెట్ ను నామినేషన్ దాఖలు చేస్తుంది. అనంతరము బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉంది సుధాద్రి. ఇది ఈ రోజు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి హన్మకొండ నగరానికి రావడంతో అయితే రాక కోసం అటు ప్రజలు ఇటు కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు.